కాబట్టి ముందుగా పాలతో అభిషేకం చేస్తే వాళ్ళకి ఏది మన ఐశ్వర్యం చేకూరుతుంది. ధన సంపద కానీ, అలాగే పశు సంపద కానీ, వ్యవసాయం మూలకంగా వచ్చేటువంటి ధనం అభివృద్ధి అవ్వటం కానీ జరుగుతుంది. అలాగే పెరుగు, ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఏవైతే రుణ ఒత్తిడులు బాధలు ఉన్నాయో వాటి నుంచి బయటపడగలుగుతారు. ఆవు నెయ్యితో కనుక అభిషేకం చేస్తే అందం చేకూరుతుంది. అలాగే తేనె, మధు వాతారుతాయితే, ఈ యొక్క తేనెతో కనుక అభిషేకం చేస్తే మంచి మేధాశక్తి కలుగుతుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి ఒక జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి వాతపిత్త శ్లేష్మ కఫాదులు కూడా నివృత్తి అవుతాయి. అదేవిధంగా చక్కెరతో అభిషేకం చేస్తే అనేక రకాలైనటువంటి రుగ్మతల నుంచి, నజ్జు, క్యాన్సర్ వ్యాధులు, వీటి మూలకంగా విషజ్వరాలు, వాటి వల్ల భయాలు ఏవైతే ఉంటాయో అవి తొలగుతూ ఉంటాయి. పసుపుతో అభిషేకం చేస్తే కుటుంబ సంక్షేమం కలుగుతుంది. కుంకుమ నీరుతో అభిషేకం చేస్తే, కుంకుమ నీళ్ళలో కలిపి అభిషేకం చేస్తే మాంగళ్య వృద్ధి ఈ స్త్రీలకు వాళ్ళకి కూడా. అలాగే శ్రీచందనంతో అభిషేకం చేస్తే సంతాన మూలకంగా వచ్చేటువంటి సమస్యల నుంచి కొన్ని నివారణలు కలుగుతాయి. విభూతితో అభిషేకం చేస్తే మహామృత్యు దోషాలు ఏవైతే, అపమృత్యు దోషాలు అంటే అనుకోకుండా మరణాలు సంభవిస్తూ ఉంటాయి, అటువంటి వాటి నుంచి కూడా నివృత్తి పొందగలుగుతారు. అలాగే రుద్రాక్ష జలంతో అభిషేకం చేస్తే శారీరక రుగ్మతలు కానీ, అలర్జీలు వంటి వ్యాధులు కానీ వాటి భయం లేకుండా పోతుంది. సువర్ణ జలంతో అంటే మనం బంగారం దాంట్లో కొన్ని నీళ్లు పోసి సువర్ణ జలంతో కనుక చేస్తే మనకి ఉన్నటువంటి ఐశ్వర్యం కొంత వృద్ధి చెందుతుంది. అలాగే ఆకస్మికంగా వచ్చేటటువంటి ఒత్తిళ్ళు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కొన్ని ఔషధులు ఉంటాయి సుగంధ ద్రవ్యాలతోటి. అలాగే ఈ యొక్క మహాలింగార్చన అని ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే మహాలింగార్చన, దాని ప్రాశస్త్యం. శివుడు అనేక రూపాలుగా అనేక ఇదిగా మనకి దర్శనమిస్తూ ఉంటాడు. కాబట్టి ఇందాక మనం రుద్రమచ్చేత అన్నట్టుగా ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ పుట్టమట్టితోటి ఒక అంగుళ ప్రమాణము శివలింగము తయారు చేసి ఇలా 366 లింగాలు తయారు చేసుకుని వాటిలో ఇప్పుడు నేను చెప్పిన అభిషేక జలంతో అభిషేకం చేయడానికి వీలు కాని వాళ్ళు అన్ని రకాలు పసుపు, కుంకుమ, గంధము, కస్తూరి, గోరోచనము, ఇనపరజను శత్రు సంహరణ కోసం, రాజకీయ లబ్ధి కోసం, అలాగే ప్రజల నుంచి జన ఆకర్షణ, ధనాకర్షణ ఇలాంటివి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పట్టి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకుని దాంట్లో నష్టాలు చవిస్తున్న వాళ్ళకు కూడా, అలాగే ఇనపరజను, కొన్ని రకాలైనటువంటి మూలికలు ఉన్నాయి, వనమూలికలు, వాటి యొక్క చూర్ణము, అలాగే నువ్వులు, తెల్ల ఆవాలు, ఇలాంటివన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి ఔషధీకృతమైనటువంటి గుణాలు కలిగినటువంటివి ఆ మూలికలను కూడా చేర్చి ఇదంతా కూడా ఒక ముద్దలాగా తయారు చేసి దాంతో 366 లింగాలు, ఈ 366 లింగాలు కూడా చేస్తే ఒక రోజున ఈ అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం చేసినటువంటి ఫలం లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క అభిషేక ప్రక్రియ జరగాలి అన్నప్పుడు ముందుగా ఇందాక చెప్పాము మనం మహాన్యాసం చేయాలి, తర్వాత లఘున్యాసము అని ఉంటుంది. ఈ లఘున్యాస ప్రక్రియలో స్వామిని రుద్రార్చన చేయాలి. ముందుగా రుద్రార్చన చేసిన తర్వాత, ఎందుకంటే నువ్వు రుద్రత్వం తెచ్చుకున్న తర్వాత రుద్రార్చన చేయాలి. ఆ తర్వాత స్వామికి నమక చమకాలతోటి అభిషేకం. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంటూ ఈ విధంగా నమకాన్ని ప్రారంభం చేసి నమకంతో అభిషేకం చేసి సద్యోజాతాది విధానాలతో, అంటే సద్యోజాతాయ వై నమో నమః, సద్యోజాతం ప్రపద్యామి, సద్యోజాతాయ వై నమో నమః, భవే భవేనాతి భవే భవస్వమాం, భవోద్భవాయ నమః. ఆ విధంగా స్వామికి సద్యోజాత విధానాలతోటి స్వామిని అర్చించి అభిషేకం చేసిన తరువాత ఈ యొక్క నీరాజన మంత్రపుష్పాదులు, ధూపదీప మహానైవేద్యాలు,
ఇవన్నీ కూడా జరిగించిన తర్వాత స్వామికి నైవేద్యము జరిగించినటువంటి పదార్థాలని, ఆ స్వామి అభిషేక జల తీర్థాన్ని కూడా మనం స్వీకరిస్తే సకల రోగాలు, సకల రుగ్మతలు కూడా. అందువల్ల మనం ఆహారం తీసుకోవాలి. కానీ ఈ రోజున మనం తీసుకునేటువంటి ఆహారం ఏం చేస్తున్నాం అంటే మన పొట్టనే ఒక డస్ట్బిన్లా తయారు చేస్తున్నాం. కాబట్టి దాని యొక్క పవిత్రతను మనం కాపాడుకుని, జఠరాగ్ని, ఇందాక అన్నాం రుద్రుడు అంటే కోపం తెప్పించేవాడు, అంటే ఏదో రుద్రుడు కాదు, నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఒక రాయి తగులుకుంటే దీని దుంప దగ్గర నాకు తగిలింది అని చెప్పేసి అంటావు, అదే ఆ రాయే రుద్రుడు, అదే పరమేశ్వర స్వరూపం అనుకో, నీకు దెబ్బ తగలదు. కాబట్టి ఏమవుతుంది, దెబ్బ తగిలింది అనేది ఒక మనసులో నీకు భావన ఏర్పడి నువ్వు చేసినటువంటి తప్పుని రాయి మీద రుద్దుతున్నావు. కాబట్టి అంటే మనలో ఉన్నటువంటి ఈ యొక్క భావాల్ని ఉద్రేకపరిచేటటువంటిది. కాబట్టి ఆ ఉద్రేకాన్ని తగ్గించుకోవాలన్నప్పుడు ఈ రుద్రాభిషేకం అనే ప్రక్రియ మాత్రం చాలా మంచి చక్కటి ఉపాయకరమైనటువంటిది. ఈ రుద్రాభిషేకం చేసుకోవడం అనేది మాత్రం చాలా వైశిష్ట్యమైనటువంటిది. ఇంకోటి ఏంటంటే ఈ మహత్తరమైనటువంటి ఈ మహాశివరాత్రి ఒక మంచి వస్త్రాలు ధరించండి. చాలామంది ఈ పూజలు చేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మహాన్యాసం చేసిన తర్వాత స్వామికి యస్య స్మృత్యాచనామోక్త్యా తపఃపూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తముచితం. అలాగే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అని అక్షతలు నీళ్లు వదిలిపెట్టి యత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అనేంతవరకు కూడా ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు. చాలా మౌనంతో స్వామి మీద మనస్సును ధ్యానం చేసి, అందువల్ల అందరూ కూడా ఉపవాసం అంటే ఏదో ఒకటి తినేసుకుంటూ, టీవీలు చూసుకుంటూ, కాలక్షేపం చేసుకుంటూ, అలాగే దాంట్లో వచ్చేటటువంటి జోకులకి వాటికి మనం ఆనందోత్సాహాలు చేసుకుంటూ ఇలా కాకుండా ఉపవాసము జాగరణ అంటే దైవము వద్ద ఉపవసించి ఉండటము. ఇది ఒకటి చాలామంది గమనించాలి. పిల్లలను కూడా మీరు ఒక సక్రమమైనటువంటి మార్గంలో వాళ్ళకి ఆ ఉపవాసాలు, ఆ దీక్షలు వాటిని కూడా మనం గమనించుకొని వచ్చినటువంటి అవకాశాన్ని, ఉన్నటువంటి వినియోగాన్ని మీరు ఈ చూస్తున్నటువంటి కార్యక్రమం వల్ల ఎంతోమందిలో మార్పు వస్తే హెచ్వైటీ వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పవచ్చు. అలాగే మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు అందుతాయి. కాబట్టి ముఖ్యంగా ఈ మహాశివరాత్రిని మీరు తూచా తప్పకుండా జాగ్రత్తగా వచ్చినటువంటి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ మహాశివరాత్రి ఉపవసించి ఈ జాగరణ చూసి ఏదైనా క్షేత్రాలను మీరు దర్శనం చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సంయమనంగా ఆ ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకుంటూ ఈ మహాశివరాత్రి జరుపుకోవాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను.